अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका दोस्त मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ साबिक़ वज़ीर और बीआरएस के डिप्टी फ्लोर लीडर हरीश राव की प्रेस कॉन्फ्रेंस के अहम नुकात। साबिक़ वज़ीर हरीश राव ने संगारेड्डी में प्रेस कॉन्फ्रेंस करते हुए रियासती हुकूमत और वज़ीर आला रेवंत रेड्डी पर शदीद तनकीद की। इनके अहम नुकात दर्ज झैल हैं। सुप्रीम कोर्ट ने तेलंगाना हुकूमत की जानिब से दायर मुकदमा को खारिज कर दिया, जिससे हुकूमत की लापरवाही बेनकाब हुई। हरीश राव ने इल्जाम लगाया कि रेवंत रेड्डी को तेलंगाना के मफादात से ज्यादा सियासी मफादात और आंध्र प्रदेश के वजीर आला एन चंद्रबाबू नायडू को फायदा पहुंचाने की फिक्र है। इनका कहना था कि गोदावरी बिनाकचरला और गोदावरी नल माला सागिरा मंसूबों पर बीआरएस शुरू से हुकूमत को खबरदार करती रही, लेकिन हुकूमत ने हर वक्त मजबूत कानूनी कार्रवाई नहीं की। इन्होंने कहा कि सुप्रीम कोर्ट ने खुद हुकूमत की कानूनी तैयारी पर सवाल उठाते हुए कहा कि मुकदमा सही तरीके से भी दायर नहीं किया गया। हरीश राव के मुताबिक इतना कमज़ोर मुकदमा वज़ीर आला की मंजूरी के बगैर दायर नहीं हो सकता। इन्होंने इल्ज़ाम लगाया कि तेलंगाना हुकूमत बिलावास्ता तौर पर आंध्र प्रदेश के मंसूबों की मदद कर रही है। इनका कहना था कि दिसंबर 2025 में टेंडर मुकम्मिल होने के बाद ही अदालत से रुजू किया गया, जिसकी वजह से रियासत का मुकदमा कमज़ोर हो गया। हरीश राव ने कहा कि हुकूमत ने जानबूझकर ऐसा मुकदमा दायर किया ताकि मंसूबा रखे भी ना और अवाम को दिखाया जाए कि हुकूमत कार्रवाई कर रही है। इन्होंने दावा किया कि रेवंत रेड्डी ने तेलंगाना के आबी हुकूक को नुकसान पहुंचाया है। आदित्यनाथ दास को आबी उमूर का मशीर बनाने पर भी इन्होंने एतराज़ किया। आखिर में हरीश राव ने कहा कि तेलंगाना के पानी के हुकूक पर कोई समझौता नहीं किया जाएगा और बीआरएस इस मामले पर हुकूमत से मुसलसल जवाब तलब करती रहेगी। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం సుప్రీం కోర్టు సాక్షిగా ఈరోజు మళ్ళీ పట్టబడింది. అంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డిది ఎంతసేపు రాజకీయపరమైనటువంటి పదవీకాంక్షనే తప్ప ఈయనకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవుతున్నట్టుగానే రాష్ట్ర ప్రయోజనాల కంటే తన గురువు గారి ప్రయోజనాలు, తాను గురుదక్షిణ చెల్లించుకునే ప్రయోజనాల మీదనే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది అనేటువంటి విషయం మనకు తెలుస్తూ వస్తాం. ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా మొదటి నుంచి కూడా మేము ఆధారాలతో మాట్లాడినాం. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా సూటిగా ఎత్తి చూపారు. మొదటి నుంచి కూడా గోదావరి బంకచెర్ల అంశం మీద ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. మొట్టమొదటి ఈ అంశాన్ని బయటకు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. 24 జనవరి 2000లో ఒకరోజు ముందు డేట్ తోని బ్యాక్ డేట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తరం రాశారు. 2-3 సార్లు కూడా అదే జరిగింది. గోదావరి బంకచెర్ల అయినా, గోదావరి నల్లమల సాగర్ అయినా, సిడబ్ల్యూసిలో పేలవమైనటువంటి కేసులను కోర్టులో వేయడం, విడ్రా చేయడం, ఇప్పటిదాకా అదే జరుగుతూ వచ్చింది. అంటే మీరు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తూ తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడతా ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో మన కేసు వచ్చింది. గోదావరి నల్లమల సాగర్ కేసు ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చింది. సుప్రీంకోర్టులో వస్తే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తులు ఈరోజు ఏం చెప్పినారు? ఈ కేసు నిలవదు, ఈ కేసు మీరు ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి, మీ సూట్ సరిగా ఫైల్ చేయలేదు అని రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. మీ ఉద్దేశం ఏంటి? మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగా కేసు నిలవద్దనే మీరు తప్పుడు కేసు వేసి లోపభూయిష్టంగా కేసును ఫైల్ చేసి ఇవాళ ఆ కేసు నిలవకుండా
కేసు కొట్టుడు పోయే విధంగా చేసినారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడన్నా వేసిన కేసులో లోపాలు ఉంటాయా? లోపాలతో కూడినటువంటి సూట్ ఎందుకు వేశారు? ఏం చేస్తుంది అడ్వకేట్ జనరల్, ఏం చేస్తుండ్రు, ఉన్నత న్యాయమూర్తులు ఏం చేస్తుండ్రు? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులను మీరు పెట్టారు కదా, మరి ఎందుకు లోపభూయిష్టంగా? ఇది ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా జరుగుతుందా? రాష్ట్రానికి సంబంధించిన ఇంత అతి ముఖ్యమైనటువంటి కేసు, గోదావరి జలాలకు సంబంధించినటువంటి కేసు ఇవాళ వస్తుందంటే 2 రోజుల ముందు ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి, సీనియర్ అధికారులు రివ్యూ చేస్తారు ఎప్పుడైనా. మీరు ఎందుకు రివ్యూ చేయలేదు? నిన్న మొన్న ఎంతసేపు బీఆర్ఎస్ తిట్టుడు, మిమ్మల్ని కోస్తాం, మిమ్మల్ని జైలు వేస్తాం, మీ రక్తం జిమ్ముతాం, దీంట్లో బిజీ ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో మీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది వైఫల్యం అనాలనా? ఇది ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ కు జలాలు వదలడానికి, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు సాగడానికి మీ పరోక్ష సహకారం అనాలనా? ఇవాళ మీరు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. గతంలో కూడా మీరు బ్రిటేసినారు. బ్రిటేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి కొట్టేసింది. రిట్టు నిలవదు, రిట్టు వేయడం తప్పు అని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రిట్టు డిస్మిస్ అయితే ఇప్పుడు సూట్ వేసింది. 7 నెలలుగా ఏం తమాషాలు చేస్తున్నారు మీరు? ఈ విషయాన్ని బయటకు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. అంటే ఈ రిట్టు కూడా ఎప్పుడు వేసింది తెలుసా? అప్పుడు గోదావరి నల్లమల్ల సాగర్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండర్లు ఫైనల్ అయిపోయి టెండర్లు ఓపెన్ అయ్యేదాకా కోర్టులో కేసు వేయాలి. సో దట్ టెండర్లు మళ్ళీ ఎక్కడ కోర్టు స్టే ఇస్తుందేమో అని 11 డిసెంబర్ 2025 నాడు టెండర్లు క్లోజ్ అయింది. గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్లు 11 డిసెంబర్ 2025 పూర్తయింది. వీళ్ళు రిట్ ఎప్పుడు వేసిండ్రు? 16 డిసెంబర్ 2025 టెండర్లు అయిపోయాక 5 రోజులకు సుప్రీంకోర్టులో రిట్ వేసింది. సుప్రీంకోర్టు అన్నది ఇలాంటి కేసుల్లో రిట్ వేయడానికి వీలు లేదని, అది కూడా తప్పుడు లోపభూయిష్టమైన రిట్ వేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, రిట్ డిస్మిస్ చేసింది. డిస్మిస్ అయితే సూట్ వేసింది. సూట్ ఇయ్యాల అది డిస్మిస్ అయిపోయింది. 7 నెలలు, డిసెంబర్ 16 నుంచి ఇవాళ జూలై 13, 7 నెలలుగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న అక్రమ ప్రాజెక్టు మీద కేసు కూడా వెయ్యలేని మీ బలహీనత ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. Why are you failing to stop the illegal project? ఆపడం ఎదురండి, కేసే వేయలేకపోతున్నారే. 7 నెలల ఇంత పెద్ద రాష్ట్రము, ఇంత పెద్ద న్యాయ వ్యవస్థ 7 నెలలుగా మీరు కేసు కూడా సుప్రీంకోర్టులో వేయకపోవడానికి గల బలహీనత ఏది? మొదలు కేసు వేసినప్పుడేమో టెండర్లు అయిపోయేదాకా చూసి ఆగి, గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్లు ఆంధ్రప్రదేశ్ పూర్తి చేసుకున్నాక 5 రోజులకు రిట్ వేస్తుంది. రిట్ డిస్మిస్ అయిపోయాయి. సూట్ వేయడానికి మళ్ళీ 5 నెలలు తీసుకుంటుంది. ఆ సూటు ఇవాళ లోపభూయిష్టమైన సూటు తప్పుడుగా వేసిందని సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తులు మొట్టికాయలు వేసి సూటు చెల్లని, ఇది ప్రొసీజర్ ఫాలో కాలేదు, ఈ సూటు డిస్మిస్ చేస్తున్నామని ఎట్ట అవతల పడేసింది. ఏం చేస్తున్నట్టు? ఇది చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కుకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఆయన గురువు గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇలా తెలంగాణ ప్రయోజనాలు రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారనడానికి ఇవాళ సుప్రీంకోర్టులో లోపభూయిష్టమైన కేసు వేసి దాన్ని డిస్మిస్ అవ్వడమే ఒక బలమైనటువంటి సాక్ష్యం. ఇంత దారుణమా? ఎట్లుందంటే ఇదంతా డ్రామా. ఎట్లుందంటే నువ్వు కొట్టినట్టు చేయాలంటే దెబ్బలాగదు, నువ్వు అడిగినట్లే ఉండాలి కానీ ప్రాజెక్ట్ ఆగద్దు. రేవంత్ రెడ్డి అడిగినట్టే ఉంటుంది, ఆ కేసు నిలవది, ప్రాజెక్ట్ ఆడ ఆగదు, నడుస్తూనే ఉంటుంది. కొట్టినట్టే ఉండాలి కానీ దెబ్బ తాకద్దట. ఇవాళ ఆ డ్రామా ఆడుతూ ఉంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి కాదు, ఇవాళ తెలంగాణ పాలిట ఒక జలద్రోహిగా కూడా మారిపోయినాడు. ఎందుకు ఇవాళ కేసు ఫెయిల్ అయింది? ఒక మొదటిసారి ఫెయిల్ అయినప్పుడైనా బుద్ధి రావాలి కదా, అప్పుడే రిట్ చేస్తే అది కోర్టుడు బాయ్. రెండోసారి సూటర్గా సరిగా వేయాలి కదా, ఇవాళ మళ్ళీ కొట్టుడు పోతా. 7 నెలల తర్వాత కూడా ఒక అక్రమ ప్రాజెక్ట్ ఆపే తెలివితేటలు మీకు లేవా? ఆ రోజుల్లో మేము ఎన్ని ఆపినాం? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము పోయి కోర్టులో స్టే తెచ్చినాం కదా. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల మీద ఎన్నో స్టేలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు ఎందుకు ఆపలేకపోతున్నావు? అంటే నీ లోపభూయిష్టమైన విధానం,
అంతర్గత చంద్రబాబుతో ఉండే నీ ఒప్పందం వల్లనే ఇవాళ రాష్ట్రాల హక్కులకు దెబ్బ తగిలేటువంటి పరిస్థితి కనబడతా ఉంది.